మీరు మామూలుగా ఏంటంటే ఎక్కడా కూడా మీరు వివాద పడిన సందర్భాలు లేవు అసలు పరిశ్రమలో. లేకపోయినా ఎక్కడో చోట వస్తుందండి, అతి తక్కువగా వచ్చి ఉంటాయి బహుశా. అదే కొన్ని. సో హీరోల విషయం వచ్చినప్పుడు పడక పడక ఒక వివాద రైతుడైన అవునండి, కృష్ణ గారితో మీరు వివాదపడ్డారు. ఆ మాట అన్నారు, నాకు ఆనందం. వివాద రైతుడు అది రహితుడైనటువంటి అందుకన్నాను. కృష్ణ గారితో నేను ఆ విషయం తప్పకుండా నేను ముచ్చటించాలి, చాలా మాధ్యమాల్లో మాట్లాడాను కూడా. దీనికి కారణం ఎవరన్నది మాత్రం నేను చెప్పను, పక్కన పెట్టేద్దామండి. అది ఇప్పుడు కొన్ని బయోగ్రఫీలు మనం రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జీవించి ఉంటే వాళ్లకు ఆ సంబంధిత వ్యక్తులకు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి దీనివల్ల. ఒకానొక సందర్భంలో ఒక పేమెంట్ ఒక సంస్థ దగ్గర నుంచి నాకు రావాలి. అది 4 ఏళ్ళైనా రాలే. ఫోన్ చేసి ఆ నిర్మాతతో మాట్లాడుతుంటే నెక్స్ట్ సినిమా ఉంది కదా, తర్వాత ఇద్దా అన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకు డబ్బు అవసరం ఉంటుందండి. ఆ రోజుల్లో 500 600 ఇచ్చినా కూడా 500 ఇస్ ఎ బిగ్ అమౌంట్. మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఉండదు, లేనప్పుడు మాత్రం ఎవరైనా ఇవ్వాలని ఆలోచిస్తాం, ఫోన్ చేస్తాం. ఒకానొక సందర్భంలో నిర్మాత మాట్లాడుతూ, ఏంటి పారిపోతామా, డబ్బులు ఇవ్వకపోతే ఏంటి, మీరు పని చేయరా మాకు అని. అంత దూరం ఆర్గ్యుమెంటే అవసరం లేదు, నాకు అవసరమైంది మీరు ఇవ్వాలి అడిగానండి. ప్రొడక్షన్ మేనేజర్ అడిగితే ప్రతిసారి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు, లేదు లేకపోతే ఏంటి మీరు పాడరు అన్నారు. అసలు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫోన్ పెట్టేద్దామని ఫోన్ పెట్టేశాను. వెంటనే కృష్ణ గారు ఫోన్ చేశారు. ఇలా అన్నారటే ఏంటి అన్నారు ఆయన. నేను ఏమన్నానండి అన్నాను. ఆయనతో నాకు చనువు ఉంది, గౌరవం. మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్ కావన్నారట కదా అన్నారు. అంటే 2 చెవుల మధ్య తల ఉండి అందులో గుంజున్నవాడు ఎవడన్నా అలా మాట్లాడతారా? నా తత్వం మీకు తెలుసు, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు నాకు తెలియదు, మీకు ఎవరు ఇలా పోసారు నాకు తెలియదు, మీ పాడపోతే నాకు నా సినిమాలు లేవనుకుంటారా మీరు అన్నారు. ఏమండి, నేను పాడకపోయినా మీ సినిమాలు బాగా ఆడతాయి, మీకు ఇంకో సింగర్కి అవకాశం వస్తుంది, అలాగే మీరు నాకు ఇవ్వకపోయినా నాకు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, మన స్నేహితాన్ని నేను పోగొట్టుకోవద్దు. లేదు, వెంటనే నీకు డబ్బులు పంపిస్తున్నాను, నీకు ఫలానా సినిమాకు నువ్వు మీ మిత్రుని తీసుకొచ్చి నేను అందులో హీరో యాక్ట్ చేసి నాకు 20,000 బకాయి పెట్టాడు, ఆ 20,000 నువ్వు పంపించు నాకు అన్నారు ఆయన. చాలా బాధపడ్డాను. ఫోన్ పెట్టేశారు ఆయన. వెంటనే ముందు 20,000 ఆయనకు పంపించేశానండి. ఆయన నాకు చెక్ పంపారు. ఇది జరిగిన తర్వాత ఆయన మీకు ఎంత పంపించారు అమౌంట్? నాకు పంపించవలసిన 800 రూపాయలే వచ్చింది. అది ఈ 4 సంవత్సరాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెక్క సరిపోయింది. అప్పుడు ఆయన పాపం చాలా పెద్ద మనిషి. ఈ రోజు కూడా అలాంటి హీరో దొరకడం కష్టం ఉండే, అలాంటి వ్యక్తి దొరకడం కష్టం. ఒక నిర్మాత కనుక ఇబ్బందుల్లో ఉంటే ఇవాళ ఎవరన్నా డబ్బింగ్ నాకు డబ్బులు ఇస్తే కానీ రావుంటారు, కానీ ఆయన పోనీవయ్యా పాపం సినిమా బాగా ఆడితే ఇస్తాడులే అనుకుని ఎంతమందిని అలా వదిలిపెట్టాడో చెప్పడానికి లేదు. చాలా గొప్ప మనసు ఆయనది. ఆయన వదిలేసాడు అలాగా. మీరు చెప్పారు కదా, మీ నిర్మాతలు వచ్చారు, పాపం ఆ సినిమా పోలేదు వాళ్ళకి, ఆ 20,000 బ్యాలెన్స్ ఉంది కదా, నాకు అక్కర్లేదు బాలు అన్నారు. ఈ మాట పట్టింపు వచ్చింది కాబట్టి ఆ మాట అన్నారు కదా ఆయన దగ్గర అని చెప్పి నేను పంపించాను. పాపం ఆయన నాకు వెంటనే పంపించి ఏర్పాటు చేశాను. కానీ ఇద్దరం ఎంత సంస్కారవంతులు అంటేనండి, ఆయన అంటున్నట్టే నన్ను కూడా నేను చెప్పుకోవాలి. బయట ఎక్కడ కలిసినా కూడా ఈ విషయం మా మధ్య రానే లేదు ఏనాడు. చాలా మామూలుగా మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఇంట్లో జరిగే విషయాలు చెప్పేవారు, తర్వాత ఏం కథ తీయబోతున్నాడు అని కథ చెప్పేవాడు. మహేష్ బాబు చిన్నవాడుగా యాక్ట్ చేస్తున్నప్పుడు మా చెల్లెలు పాడిన పాటను వేసి సినిమా హాల్లో డబ్బింగ్ చెప్పింది శైలజ, ఎంత బాగుందో చూడండి, మ్యాచ్ అవుతుంది. ఎక్కడ కూడా మా ఇద్దరి మధ్య ఇబ్బంది వచ్చిందని మేము ఎక్కడా అనుకోలేదు. కానీ ఒకరితో ఒకరు పని చేయడం అనేటటువంటిది జరగలేదు. కొంతకాలం ఒక 2-3 సంవత్సరాలు జరగలేదు. ప్రతిదానికి ఒక మంచి ఫలితం కూడా ఉంటుంది సార్. ఆయన పాపం రాజ్ సీతారామన్ అబ్బాయిని తీసుకొచ్చారు, ఆ అబ్బాయికి మంచి అవకాశాలు ఇచ్చారు. ఆయన పాడినందువల్ల ఆయన సినిమాలు పోలేదని అంటే నేను ఒప్పుకోను సార్. చాలామంది అంటారు మీరు పాడలేదు ఆయన సినిమాలు పోలేదు. సినిమా బాగుండాలి, ముందు సినిమా బాగుంటే బాగా ఆడుతుంది ఏదైనా. అసలు పాటలు లేని సినిమాలు కూడా మరి ఇలా జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా రాజ్కోట్ అప్పుడే సినిమా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి, గురుగారు మీరు పాడపోతే ఎట్లా, కృష్ణ గారు హీరోగా ఉన్నారు అంటే, నాయన ఇది చిన్న ఇబ్బంది ఉన్నది, గతంలో కూడా మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అడిగి ఈ కారణం మాట అనుకున్నామండి, ఆయన అలా అన్నారు నేను అన్నారు, ఇద్దరం అభిజాత్యం ఉన్న వాళ్ళమే, అభిమానవంతులమే, ఇద్దరం మంచి వాళ్ళమే, ఆయన ఒక మాట కట్టుబడి ఉన్నాం, దయచేసి వదిలేయండి అన్నాం. వాడు మా పాటలన్నీ పాడైపోతున్నాయండి, పాటలు ఏం పాడేవండి, ఇంకోరు పాడతారు బాగా పాడించుకోండి అని వదిలేశాను తప్ప. ఇక్కడికి వచ్చేసరికి కుర్రాళ్ళు పట్టుబట్టారు. సుందరరామూర్తి గారు దీంట్లో ఒక ముఖ్యమైన పాత్ర వహించి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఆయన దగ్గర ఏదో అనుకున్నాం అప్పుడు అయిపోయింది అంటే, ఈయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎక్కడన్నా ఒక చోట మీ ఇద్దరిని కలుపుతానయ్యా, మీరు మనసు మాట్లాడు. ఆయన రావడం ఎందుకండి, అంత పెద్ద ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం నాకు ఆయన ఇస్తే నేను వెళ్ళి ఆయన దగ్గర చెప్తానని నేను పద్మాలయ ఆఫీస్కి వెళ్ళాను.
ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వాళ్ళందరూ ముందు దిగ్భ్రాంతి అనమాట. ఇన్నాళ్ళు ఇల్లు లేకుండా బాలు మన ఆఫీస్కి వచ్చారు, సంతోషపడ్డవాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారంటే పెద్ద ఆయన పైన ఉన్నారండి. నేను నేరుగా రూమ్లోకి వెళ్ళి, సార్ మన వల్ల ఇండస్ట్రీ కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, నాకు మీరు పాట ఇమ్మని అడగడానికి రాలేదు, కానీ ఏ సందర్భంలో మన మధ్య ఈ అభిప్రాయ భేదం వచ్చిందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవకాశం ఉంది. ఆయన అవకాశం ఇవ్వలేదండి. ఎందుకండి, వద్దు వదిలేద్దాం అవన్నీ, చెయ్యమండి మన ఇద్దరం రేపొద్దు నుంచి మనం పని చేసుకుంటాం అన్నారు. ఒక్క నిమిషంలో అది మొత్తం అలా వదిలిపోయింది. దట్స్ ఆల్. ఈ రోజుకు ఆయనకు నేను చెప్పలేదు ఎందుకు జరిగిందని, ఆయన నన్ను అడగలేదు. సో ఇప్పుడు చెప్పిన బ్యాక్గ్రౌండ్ చెప్పలే ఆయనకి ఇంతవరకు నేను ఆయన చెప్పనే లేదు. ఆయన ఎంత పెద్ద మనిషి అంటే కొంచెం బోలాతనం ఉన్న మనిషి, చాలా చాలా మంచి వ్యక్తిత్వం అండి, చాలా వ్యక్తిత్వం. నేను ఇంత పొగడానికి కారణం ఈ సమస్య పరిష్కారం అయింది మాత్రమే కాదు, ఒకానొక సందర్భంలో నాకు అవకాశాలు తగ్గాయి. పర్టికులర్గా తమ్ముడు రామకృష్ణ పాడడానికి వచ్చినప్పుడు ముందుగా నాగేశ్వరరావు గారు పరిచయం చేశారు. నాగేశ్వరరావు గారు పరిచయం చేశారు కదా అని రామారావు గారికి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా రామకృష్ణ గారి చేత పాడించారు. సో న్యాచురల్లీ వాళ్ళు పాడిస్తున్నప్పుడు శోభన్ బాబు గారు కూడా నాకు రామకృష్ణ గారు కావాలని పట్టుబట్టారు. ఆయన పాడిస్తున్నారని కృష్ణరాజు గారు తీసుకున్నారు. నాకు లిటరల్లీ ఏ హీరోకు పాడే అవకాశం తగ్గిపోయింది. ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అపాన్. నేను ముందే అనుకున్నా లేదని మనం ఇంజనీరింగ్ చదువుకుందాం, మునిగిపోయింది ఏముంది అని. ఆ సందర్భంలో కామెడియన్స్కి ఎక్కువ పాటలు పాడడం మొదలెట్టానండి. కృష్ణ గారు నన్ను పిలిపించి ఏమండి మీకు పాటలు తక్కువ అని బాధపడుతున్నాను. నేనే లేదండి, నాకు ఇంత వస్తుందని నేను అనుకోలేదు, ఇది బాధ లేదు, అబ్బాయి బాగా పాడుతున్నాడు, మంచి సంస్థలో వచ్చారు, సుశీల గారికి కావాల్సిన వాడు, ఆయన బాగా లేకపోతే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి ఇవ్వడండి, ఎంకరేజ్ చేయడు, బాగా పాడుతున్నాడు కాబట్టి ఇస్తున్నాడు, నేను పాడే పాట వస్తే నాకు ఇస్తారు కదా. ఆయన నాకు మీరే పాడాలి, నాకు సంవత్సరం 4-5 సినిమాలు ఉంటాయండి, సో 4 సినిమాలు 16 పాటలు ఉంటాయి కదా, కానీ నేను కోరేది ఒకటే, నాకు మీరే పాడతారు, నాకు మీరు పాడుతూ అవతల హీరోల సినిమాల్లో కమెడియన్స్కి మాత్రం పాడకండి. న్యాయమే కదా, మా సినిమాల్లో కామెడీ పాడేవాడు ఈయన పాడిస్తున్నారని అనుకుంటారని. కానీ అలానే ఉండలేకపోయానండి. నేను మాట తప్పి, ఆయన మాట ఇవ్వలేదు, కానీ నేను ఎందుకంటే అవతల వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్ రాజబాబు అని, ఏరా రే ఇన్నాళ్ళు పాడి నువ్వు నాకు మా పాడడం మానేస్తావా, వాళ్ళ హీరోలకు సంగ్రహం అయిపోవా అని వాడు అనడం మొదలెడతాడు. అందరం ఒక ఆత్మీయంగా ఉంటున్న రోజులు వాళ్లకు పాడాను, ఆయన పట్టించుకోలేదు, మళ్ళీ అడగలేదు ఏంటండి వద్దన్నాను కదా అని. అలా నా వెనుక వెన్నుదన్నుగా నిలబడ్డారు ఆయన. శోభన్ బాబు